అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ వైజాగ్. ఈరోజు మీకు చూపిస్తున్నది కాలీఫ్లవర్, స్వీట్ కార్న్, క్యారెట్ ఈ మూడు కలిపి పకోడీ వేస్తున్నానండి. చాలామందికి కాలీఫ్లవర్ అంటే నచ్చదండి. అది గ్రేవీ కింద ఏది చేసినా సరే తినరు. కానీ ఇలా పకోడీ వేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తినలేని వాళ్ళు కూడా ఇంకా అడిగి మరీ తింటారండి ఈ విధంగా చేసి పెడితే. ముందుగా అయితే కాలీఫ్లవర్ని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి, క్యారెట్ని కూడా కట్ చేసేసుకోవాలి. మనకి ఏ వెజిటేబుల్స్ కావాలో చూపించేస్తున్నాను చూడండి. కాలీఫ్లవర్, క్యారెట్, స్వీట్ కార్న్ ఈ మూడు కలిపే పకోడీ వేస్తున్నానండి. దీంట్లోని వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ రెండు యూస్ చేయట్లేదండి. ఉల్లిపాయ అది లేకుండానే వేస్తున్నాను. ఇది మీకు కార్తీక మాసంలో కూడా ఉపయోగపడుతుందండి. పకోడీకి ఇంగ్రీడియంట్స్ ఏటేటి కావాలన్నది మీకు చూపించేస్తున్నాను. పచ్చికారం, కరివేపాకు, సన్నంగా తరుముకున్న కొత్తిమీర, చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు ఇవి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. తగినంత ఉప్పు, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ఇవి కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. స్వీట్ కార్న్, ఇంకా శనగపిండి అండి. మనం పకోడీ శనగపిండితోనే వేస్తున్నాము. మొదటగా నేను కాలీఫ్లవర్ని, క్యారెట్ని, స్వీట్ కార్న్ని ఒక వాటర్లో వేసుకొని క్లీన్ చేసుకుంటున్నానండి. ఈ మూడింటిని ఒకసారి అయితే వాటర్లో వేసుకుంటున్నాను. చాలామంది కాలీఫ్లవర్ స్మెల్ వస్తుంది అనేసి అనుకున్నారండి. కాలీఫ్లవర్ స్మెల్ రాకుండా ఉండాలంటే బాయిల్ వాటర్లో వేడి నీటిలో వేసుకుంటే స్మెల్ అనేది రాదండి. అలాగే కాలీఫ్లవర్కి చిన్న చిన్న పురుగులు అలాంటివి కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా చచ్చిపోతాయి. చిన్న పసుపు వేసుకున్నా పర్లేదు. ఇవన్నిటిని నేను క్లీన్ చేసుకొని ఒక ప్యాన్లోకి అయితే తీసుకుంటున్నాం. మీరు దేంట్లోకి అయితే బాయిల్ చేసుకుంటున్నారో దాంట్లో వేసుకోవచ్చండి. నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే పెట్టుకున్నాను. దీంట్లో మొత్తం ఇవి కడుక్కొని తీసేసుకుంటున్నాను. మీరు కావలిస్తే క్యాబేజీ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కానీ ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ అవి వేసుకోవచ్చు. నేనైతే ఈ మూడుతో చేస్తున్నాను. మీకు చూడగానే కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారా, నా ప్యాన్ అంతా కలర్ఫుల్గా కనిపిస్తుంది. క్యారెట్, స్వీట్ కార్న్, కాలీఫ్లవర్ కలిపితే ఎంత కలర్ఫుల్గా ఉందో. నేను కొద్దిగా వాటర్ వేసి అయితే బాయిల్ చేస్తున్నాను. ఒక 5 minutes. బాయిల్ ఎందుకు చేస్తున్నానంటే కాలీఫ్లవర్ అనేది కొద్దిగా ఉడికితే టేస్ట్ అనేది బాగుంటుందండి. లేకపోతే కస్కస్లాడినట్టు అనిపిస్తుంది. అందుకే ఒక 5 minutes అయితే నీళ్ళు ఇంకే వరకు బాయిల్ చేసేస్తున్నాను. ఒక 5 minutes ఉంచితే సరిపోద్దండి. బాయిల్ అయిపోయింది, వాటర్ అంతా కూడా ఇంకిపోయింది. దీన్ని నేను వడకట్టేసుకుంటున్నాను. జాల్లో వేసుకొని వడకట్టుకుంటున్నాను. నీళ్ళంతా పోయేటట్టు వడకట్టేసుకుంటున్నాను. నీళ్ళు ఉంచితే మనం శనగపిండి వేస్తే పేస్ట్ లాగా ముద్ద కింద అయిపోద్దండి. అందుకే నీళ్ళన్నీ వడకట్టేసుకుంటున్నాను. నేను ఇలా వడకట్టేసుకొని మళ్ళీ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. వీటిని చల్లారాలండి. కొద్దిగా చల్లారితే మనకి చెయ్యి అనేది కాలిపోద్ది లేకపోతే. అందుకే కొద్దిగా చల్లారే వరకు అలా ఉంచుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పకోడీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో వేసేస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఇంకా 1 కప్పు శనగపిండి, మనకి పకోడీకి సరిపడా పచ్చికారం. మనం ఎంత కారం తింటామో అంత కారం. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాం కదండి, అందుకే పచ్చికారం వేసుకుంటే సరిపోద్ది. తగినంత ఉప్పు, చిన్న తినే సోడా వేయండి. తినే సోడా వేసామంటే పకోడీ అనేది కొద్దిగా గుల్లగా వస్తుంది. అందుకే చిన్నది తినే సోడా వేసాను. కొద్దిగా గరం మసాలా పేస్ట్. ఈ గరం మసాలా పేస్ట్లో కూడా వెల్లుల్లిపాయ అన్నది లేదండి. మొత్తం వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకుంటున్నాను. మా అత్తయ్య గారు కలపడం చూసారా, ఆ కలపడంలోనే ఉందండి మొత్తం అంతానా. మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలిపారు. కారం అనేది సరిపోవాలి, ఉప్పు అనేది మిక్స్ అవ్వాలి, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కొద్దిగా వాటర్ వేసుకొని జారినట్టే కలుపుకున్నామండి. మరీ గట్టిగా కూడా కలిపేసుకోకూడదు. ఈ పకోడీకి మనకి జారుగా ఉంటే పకోడీ కూడా టేస్ట్ అనేది బాగుంటుంది, మెత్తగా కూడా వస్తుందండి. లోపల ఉండల కింద అయితే ఉండదు. ఈ విధంగా కలిపేసుకుంటే ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుంటే సరిపోతాయండి. చూసారు కదా, ఈ విధంగా ముద్దది కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడా పెట్టి మనకి పకోడీకి ఎంత ఆయిల్ యూస్ అవుతుందో అంత ఆయిల్ వేసుకోవాలి అండి. వేసుకొని బాగా హీట్ అవ్వాలి ఆయిల్ అనేది. హీట్ అయిన తర్వాతే వేసుకోండి పకోడీ అనేది, లేకపోతే ఉడకదండి బాగానే. అందుకే బాగా హీట్ అయిన తర్వాత నేను పకోడీ కింద అయితే వేసేసాను మొత్తం అంతటిని. మీరు కావలిస్తే దీంట్లో ఆనియన్ కూడా వేసుకోవచ్చండి. ఆనియన్ వేసుకున్నా బాగుంటుంది. నేనైతే మీకు కార్తీక మాసంకి ఉపయోగపడుతుంది కదా అని ఆనియన్ వేయకుండా మీకు చూపిస్తున్నాను. కావలిస్తే మీరు ఆనియన్ కూడా వేసుకొని చూడవచ్చు. చాలామంది పిల్లలు కూడా ఉల్లిపాయ అనేది ఇష్టంగా తినట్లేదండి. అలాగే కాయగూరలు కూడా తినట్లేదు. వాళ్ళకి వెరైటీస్ కింద ఏమైనా చేసి పెడితే తింటారు కదా, అందుకే ఈ విధంగా అయితే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి.
దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. మనకి ఇలాగ గోల్డెన్ కలర్లో వస్తే బాగా క్రిస్పీగా వస్తుంది అండి పకోడీ అన్నది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. వెజిటేబుల్స్ తినలేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెడితే. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. వాళ్ళకి ఈ విధంగా చేశారనుకోండి, వాళ్ళకి నచ్చింది అనుకోండి, మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. చాలామంది పిల్లల్లో అబ్జర్వేషన్స్ చేసిందంటే వాళ్ళకి ఏదైనా వెరైటీస్ కింద చేసింది అంటే ఇష్టంగా తింటున్నారండి. మీరు కూడా ఇలా చేసి చూడండి. టేస్ట్ అయితే ఇంకా చెప్పవసరం లేదండి, అంత బాగుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద అయితే ఇంకా మరి చెప్పవసరం లేదు. మీకు నా పకోడీ కనుక నచ్చినట్టయితే ఒక కామెంట్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీకు ఆనియన్స్ లేకుండా కార్తీక మాసంకి ఉపయోగపడే వంటలన్నీ మీకు వీడియోస్ పెడుతున్నాను, చూసేయండి.